నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, శత్రు నిర్మూలన అనేది కావాలి మాకు. శత్రువుల వల్ల రకరకాల భయాలతో మేము ఇబ్బంది పడుతూ ఉన్నాము. ప్రాణభయం ఉండొచ్చు, రకరకాల పరువుని పోగొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి శత్రువు రకరకాలుగా వస్తూ ఉంటారు కదా. ఈ శత్రువుల నుంచి, ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి అని అంటే ఏదైనా పవర్ఫుల్ రెమెడీ ఏదైనా చెప్తారా ప్రేక్షకులకి? తప్పకుండా. ఇది ఇక్కడ ఏదైనా సరే శత్రువు యొక్క నిర్మూలనకు వచ్చేప్పటికి ఏంటంటే మనకి ప్రత్యంగిరాదేవి ఆరాధన అనేది ఒకటి, బగలాముఖి అనేది రెండు. సరే, ఈరోజు మనకి శత్రువు యొక్క విధానంలో ఏదైనా సరే ఈ శత్రువుల యొక్క పీడ నశించజేయడానికి మనము ప్రత్యంగిరాదేవి గురించి తెలుసుకుందాం. పాత రోజుల్లో ఎప్పుడు కూడా ఈ ప్రత్యంగిరాదేవిని ఎవరైతే ఉపాసిస్తారో ఆ ఉపాసన చేసే వాళ్ళ జోలికి వెళ్ళకు అని చెప్పి ఉండేది. తర్వాత రెండోది ఏంటంటే, ఈ ప్రత్యంగిరాదేవిని ఆరాధిస్తే ఖచ్చితంగా ఆవిడకి శత్రువుని మనం చూపించే తీరాలట. లేకపోతే అంటే పర్టికులర్ గా చెప్పాలి, నాకు ఎవరో శత్రువు తెలియదు అంటే కుదరదు. అంటే ఇప్పుడు కాదు నేను చెప్తున్నా, అంటే అంత భయంకరంగా ఉండేది ఆమె ఆరాధన అని చెప్పడం కోసం ఉదాహరణ ఇస్తున్నాను. సో ఒకవేళ ఆ శత్రువుని చూపించకపోతే మన్నే భక్షిస్తుంది అని చెప్పి కూడా అనేవారు పాత. అంటే నేను అనేది శత్రువుల మీద అంత తీక్షణమైన శక్తి ఈవిడికి ఉంది అని, అంతే తప్ప మన శత్రువుని చూపించకపోతే మనల్ని భక్షిస్తుందని కాదు. శత్రువుని నశింపజేయడానికి ఈవిడ మించిన ఆరాధన ఉండదు అని చెప్పడం కోసం అని చెప్పి చెప్పారు. అరే, ఇక్కడ ఈ ప్రత్యంగిరాదేవిని మనం ఎలా కొలవాలి అనేది ఒకటి. కానీ భయపడతారు కదా, దశమహావిద్యల జోలికి వెళ్ళొద్దు అని ఉదరగొడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ దశమహావిద్యల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ప్రత్యంగిరాదేవి ఉండదు, కానీ మామూలుగా అయితే మనకి 15 రకాల దేవతలు ఉంటాయి. ఉగ్రదేవత కింద దశమహావిద్యల్లో ప్రత్యంగిర ఉండదు. బట్ కానీ మామూలుగా ఏంటంటే మనకి ఏమన్నా పంచదశ మహావిద్యలని మళ్ళీ ఉంది, దాంట్లో మళ్ళీ 5 యాడ్ అవుతాయి. అప్పుడు ఇవి ఉంటారు. సో అలా మనకి ఏమైనప్పటికీ కూడా మీరు చెప్పినట్టు ఏంటంటే ఇవన్నీ కూడా మనకి కొంతవరకు ఉగ్ర దేవతలుగా కీర్తించబడటం, తర్వాత మనకి ఎక్కువగా పరిచయం లేకపోవటం. సో అందుకని ఈ ప్రత్యంగిరాదేవి ఆలయాలు అనేప్పటికీ ఏంటంటే మనకి హైదరాబాద్లో నేను అనుకుంటాం ఎల్బీ అటువైపు వనస్థలిపురంలో ఉన్నట్టుంది. తర్వాత విశాఖపట్నంలో మరి కొత్తాలం పీఠాధిపతి ఆధిపత్యంలో నిర్వహించబడే లలితపీఠంలో ప్రత్యంగిరాదేవి ఉండేది. సో అదృష్టవశాత్తు అక్కడ నేను 2 ఏళ్ళు ఉన్నాను. ప్రత్యంగిరాదేవిని ప్రత్యంగిరాదేవిని ఉపాసించటం అనేది, తర్వాత రెగ్యులర్ గా ఆవిడ యొక్క దర్శన భాగ్యాలు కూడా అక్కడ ఉండటం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇదే నేను చెప్పిన ఈ విశాఖపట్నంలో మన లలితపీఠంలో ఈ ప్రత్యంగిర హోమం కూడా బాగా నిర్వహించడం అనేది ఉంటుంది. సో అలాంటి ఈ హోమం చేసి చాలా మందికి నేను నలుగురికి ఇస్తే నలుగురు కూడా గన్ షాట్ గా అవి పనిచేస్తాయి. ప్రత్యేక హోమం చేయడం ఎండు మిరపకాయలతో చేస్తాం. నివేదన కూడా ఎరుపు రంగులో ఉండాలి. సో జాంగ్రీ గానీ అలాంటివి నివేదన చేస్తారు ఎర్ర రంగులో ఉండేవి. సో ఇక్కడ నేను వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఏమంటాము వాటిని మిరియాలు. సో మిరియాలతో ఆరాధించడం అనేది తేలికైన పద్ధతి. అంటే హోమం చేయించుకునే వాళ్ళకి ఎలాగో ఆ హోమ ద్రవ్యాలన్నీ వేరుంటాయి. అది అందులో మీరు చెప్పిన ఖచ్చితంగా ఎండుమిరపకాయలు అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో నేననేది ఇప్పుడు హోమ తంతు వెళ్ళటలేదు. ప్రతి ఇంట్లో వాళ్ళు తేలిగ్గా చేసుకునే పద్ధతిలోనే మనం చెప్పడానికి కోసం మనం ప్రయత్నిస్తున్నాం. సో ఆ రకంగా ఏం చేయాలి అంటే కనుక ఖచ్చితంగా శత్రువు ఉంటే కనుక శత్రువు నామం చెప్పుకోవటం అనేది, లేకపోయినా కూడా మనకి శత్రువులు ఉండకూడదు, అందరితో మన జీవితం మంచిగా వెళ్ళిపోవాలి అనే సంకల్పం. ఆ రకంగా కూడా ప్రత్యంగిరాదేవిని కొలవచ్చు. నేనైతే కనుక ఖచ్చితంగా ఆ రకంగానే మనకి ఎవరికి కూడా ఎప్పుడు శత్రు బాధ ఉంటే అది నిద్రలో అయినా సరే ఇబ్బంది అవుతుంది. రాయిలాగా. ఇంకొక ప్రశ్న అండి, ఏడుస్తున్నారండి మమ్మల్ని చూసి అని చాలా మంది చెప్తూ ఉంటారు. వాళ్ళ ఎదుగుదలని ఓరవలేని ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఏడు చేస్తూ ఉంటారు, వీళ్ళు ఎలా ఎదిగేస్తున్నారా బాబు మనకెందుకు రావట్లేదు అని. అప్పుడు కూడా ప్రత్యంగిరాదేవిని ఉపాసించవచ్చు అంటే దండం పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు చాలా మందికి అర్థం కానిది ఏంటంటే ఇవాళ చాలా మంది ఇలా
ఈ నరఘోష పోవడానికి నరఘోష యంత్రం అని పెడుతుంటారు కొంతమంది, తర్వాత దిష్టి గణపతి అని చెప్పి పెడుతుంటారు. కానీ నేను ఇంటి ముంగట మనం ఏదైతే సింహద్వారం ఉంటుందో ఆ సింహద్వారానికి పైన పెచ్చంగిరాదేవిని పెట్టి చాలా మందికి మంచి చేయటం అనేది కూడా జరిగింది. సో ఈ పెచ్చంగిరాదేవి బొమ్మ అయితే కనుక మనకి పటాలు అయితే కనుక ఇక్కడ హైదరాబాద్ అయితే అంతకితం నేను స్కందగిరిలో సుబ్రహ్మణ్యుడి గుడి ఉంది కదా, అక్కడ తీసుకుని దొరికింది. సో అది తర్వాత నేనే వచ్చేప్పటికి ఇంకా మంచి యంత్రంతో కూడిన పెచ్చంగిరాదేవి బొమ్మ కూడా సంపాదించి దాన్ని పటం కట్టించుకోవడం అనేది కూడా జరిగింది. కానీ ఖచ్చితంగా ఏమంటామంటే ఈ బగలాముఖి అనేది నాకు నేనుగా ఎక్కువ చేసుకుంది, కానీ ఇతరులకు ఇచ్చింది తక్కువ. ఇటీవల కొద్దిగా బగలాముఖి అనేది ఇస్తున్నాను కానీ, బట్ ఈ వరకు అయితే కనుక ప్రత్యంగిర నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆవిడ తప్పకుండా వాళ్ళని రక్షించింది. ఇంట్లో మరి మేము చేసుకోవాలండి, ఈ హోమాల విషయాలు పక్కన పెట్టేస్తే అదిగా ఇంట్లో చేసుకోవాలంటే అమ్మవారి పటం ఖచ్చితంగా ఉండాలా, ఇట్లాంటి రకరకాల డౌట్లు వస్తాయి, ఎలా చేసుకోవాలి? అది అమ్మవారి పటం పెట్టుకున్నప్పటికీ కూడా తప్పేం లేదు. అయితే ఇక్కడ అమ్మవారి ఫోటో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే అది దక్షిణం వైపు ఆవిడ ఉండాలి. సో దక్షిణం వైపు కనుక ఆవిడ ఫోటో పెట్టుకుని నిరభ్యంతరంగా, అంటే మన ఎదురుగుండా కాకుండా పక్కకి మనం సాధారణ తూర్పులో ఉంటాం, తూర్పు మొహం చూస్తాం. సో దక్షిణంగా ఆవిడని పటం పెట్టి చేసుకోవటం అనేది ఒకటి. సో ఒకవేళ అలా చేయలేకపోతే ఇంకా దుర్గాదేవికి డైరెక్ట్గా చేసుకోవచ్చు. లేదు దుర్గాదేవి కూడా లేకపోతే లక్ష్మీదేవి అనేది మనం అమ్మవారి కింద చెప్పం జనరల్గా. సో ఇంకేదైనా దేవతలు ఉంటే లలితాదేవి కానీ, లలిత ఉంటుందిగా, లలిత ఉండని ఇల్లు అలా ఏదైనా కానీ లక్ష్మీదేవి కానిది అమ్మవారి అంతలో ఏదైనా కూడా పెట్టుకుని ఆవిడకే మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రత్యంగిర దేవికి వచ్చేప్పటికి ఏంటంటే మంత్రం చేసుకోవడం అనేది కొద్దిగా కష్టం ఉంటుంది. అది కొద్దిగా పెద్ద మంత్రం అనేది ఉంటుంది, అది వీళ్ళు చేసుకోవాలంటే కూడా కొద్దిగా కష్టం ఉంటుంది. ఉపదేశం కూడా అవసరమా? ఉపదేశం ఉంటే మరీ మంచిదే, కానీ అంత తేలిగ్గా వచ్చే మంత్రం కాదు, కొద్దిగా కఠినంగానే ఉండటం అనేది ఉంటుంది. అందుకే మనం సింపుల్గా ఏంటంటే అందరూ తేలిగ్గా చేసుకునేందుకు ప్రత్యంగిర గాయత్రి ఉంటుంది, అది చేసుకోవటం అనేది ఉత్తమం. సో దాన్ని ఎలా చేసుకోవాలి అంటే కనుక ఓం కరాల వదనాయ విద్మహే జివాగ్రజాల ధీమహి తన్నో ప్రత్యంగిర ప్రచోదయాత్. కరాల వదన అంటే సింహముఖం ఉంటుంది, జివాగ్రజాల అంటే ఎప్పుడు కూడా నాలుక మీద మంట ఉంటుంది ఆవిడికి. సో ఏదైతే నాలుక అంటే మనకి ఎప్పుడు కూడా మాట వల్లే మనకి శత్రువులు వస్తారు. అంటే మన యొక్క హిందూ ధర్మంలో మీరు ఎప్పుడు కూడా ఏదైనా సరే లోతుగా ఆలోచిస్తే అది ఖచ్చితంగా దాని స్వరూపం ఏంటనేది అర్థమవుతుంది. సో ఈ శత్రుత్వం అనేది మన మాటల వల్లే వస్తాయి ఎక్కువ శాతం. సో దాని మీద ఎప్పుడు మంట ఉంటుంది, అంటే అలాంటి శత్రుత్వాన్ని దహింపజేసేది కాబట్టి ఆవిడ నాలుక మీద ఎప్పుడు కూడా మంట ఉండటం అనేది ఉంటుంది. కనుక అది ఓం కరాల వదనాయ విద్మహే జివాగ్రజాల ధీమహి తన్నో ప్రత్యంగిర ప్రచోదయాత్. ఇది 27 సార్లు చదివి ప్రతిరోజు కూడా, అంటే ఇప్పుడు అదొకసారి చదువుతాం, ఒక మిరియం గింజ అక్కడ వేస్తాం, మళ్ళీ రెండోసారి చదువుతాం, మళ్ళీ ఒక మిరియం గింజ వేస్తాం. అమ్మవారి దగ్గర మనం ఇప్పుడు ఏదైతే అక్షంతలు ఎలా వేస్తామో ఆ అక్షంతల రూపేణ ఈ మిరియాలు వేస్తాం. లేదు మనకి ఏదైనా సరే నెట్లో వాటిలో కొడితే ఆవిడ అష్టోత్తర నామాలు కూడా దొరుకుతాయి, అలా 108 నామాలు చదివి కూడా మిరియాలు వేయచ్చు. ఈ తర్వాత ఈ మిరియాలన్నింటినీ కూడా మనం ఒక పొట్లంలాగా కట్టి అది మన ఇంటి ఎదురుకుండా, అంటే ఇప్పుడు సపోజ్ మనకి గుమ్మం ఎదురుకుంటే షెల్ఫ్ ఉందనుకోండి, ఆ షెల్ఫ్లో పెట్టడం. ఏదైనప్పటికీ కూడా మన యొక్క వీధి గుమ్మాన్ని చూడాలి అది ఆ పొట్లం. సో అలా పెడితే మంచిది. అలాగే ఎర్ర వస్త్రం దొరికితే కనుక ఎర్ర వస్త్రంలోనే చిన్న పొట్లంలాగా కట్టి పెడితే కనుక ఖచ్చితంగా శీఘ్రంగా పనిచేయటం అనేది అయితే ఉంటుంది. ఆ రకంగా కూడా ఈ శత్రు బాధలను అయితే తగ్గించుకోవచ్చు. సో ఒక్కసారి ఇది అష్టోత్తరంతోనో లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన గాయత్రితో ఒక్కసారి చేసేసి ఆ పొట్లాన్ని పెట్టేస్తే సరిపోతుందా? ఇన్ని రోజులు చేయాలా? అది అవసరం లేదు. సో జనరల్గా ఇవిడికి ఏంటంటే ఏదైనా సరే మనకి మంగళవారం నాడు ఆవిడకి ప్రీతికరం. మంగళవారం అమావాస్య వచ్చినట్టయితే కనుక తప్పకుండా నా యొక్క క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముందు రోజు చెప్పడం అనేది ఉంటుంది. సో మీకు కుదిరితే కనుక ఎక్కడైనా హోమం చేయించుకోండి, లేదా ఈ రోజు అయితే ఖచ్చితంగా మీరు ఆరాధన చేయండి. సో మంగళవారం అష్టమి వచ్చినా, మంగళవారం అమావాస్య వచ్చినా చాలా దివ్య దినాలు ఈ ప్రత్యంగిరాదేవిని ఆరాధించడానికి. సో ఈ రెండు రాకపోతే మాత్రం మంగళవారం మొదలెట్టుకోండి ఎక్కువ శాతం అయితే కనుక. గుమ్మానికి ఎదురుకుండా ఒకవేళ ఏది గూడు లేదండి, ఏం చేయమంటారు మమ్మల్ని అంటే ఏం చేయాలి? సో అలాంటప్పుడు ఏదైనప్పటికీ కూడా మనం ఇంకా బయట సింహద్వారం పైన మనం ఏదైతే కలబంద ఇలాంటివన్నీ ఎలా పెడుతూ ఉంటామో అలా కట్టేయడమే. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు, అలా ఉంచేయాలి. ఇంకా అంతే కొన్న అలా ఒకవేళ అది చెదిరితే అప్పుడు ఎప్పుడైనా మళ్ళీ ఇలాగే ఒకసారి చేసుకుంటాం. ఆ మిరియాలను ఏం చేయాలి?
ఈ మిరియాలు ఏదైనా ఒక చెట్టు దగ్గర కానీ వేసేసి. పాత ఏదైనా గుళ్ళ వాటిలో వదిలేయటం ఏది రైట్. మనకి ఏదైనా అందుబాటులో నదులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా నది పాయలు ఉన్నా కూడా అక్కడ ఈ వదిలేసుకోవచ్చు. మంత్రాన్ని ఎన్ని రోజులు చేయమంటారు? అంటే అది వాళ్ళ ఇష్టం. ఇష్టం. ప్రతిరోజు కూడా చేసుకుంటే చేసుకోవచ్చు. తప్పైతే ఏమీ లేదు. 27 సార్లే కదా. 27 చాలా తేలిగ్గా అయిపోతుంది. ఒకవేళ లేదంటే మాకు ప్రత్యంగర ఉపదేశం కావాలి అని అనుకుంటే ఒకవేళ మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ఏమైనా వాళ్ళకి ఇచ్చేస్తారు? అంటే తప్పకుండా ఇవ్వడానికైతే ఇబ్బంది ఏమి లేదు. ఉమ్. సో అలా వస్తాము తీసుకుంటాము అంటే అది వేరే విషయం. కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాదు, ఎందుకంటే ఆ మంత్రం అనేది కొద్దిగా వాళ్ళకి ఉచ్చారణ దోషం అనేది లేకుండా కొద్దిగా కొద్దిగా కఠినంగా ఉంటది. ఉమ్. సో అందుకని నేను ఇక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే మనం ఇక్కడ స్క్రీన్ మీద రాసేవన్నీ చాలా చూపించాలి. అంత సమకంట కూడా ఇది తేలికైన పద్ధతి. పైగా మంత్రం అనేది అందరికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపో ఈ శత్రుత్వం నాశనం అవ్వాలి. ఎండ్ ఆఫ్ ది డే శత్రు బాధల నుంచి బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నమస్తే.